ఏం లాభం బ్రో, నువ్వు జిమ్ లో 2 గంటలు గట్టిగా వర్కౌట్ చేసినా కూడా ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయకపోతే. సో హే గాయస్, మీ దాంట్లో కూడా ఓడొకడు ఉంటాడు కదా, మీ దోస్తాడు ఎవరైతే జిమ్ కి రెగ్యులర్ పోతారు కానీ డైట్ మెయింటైన్ చేయరు. సో అలాగైతే రీల్ని షేర్ చేయండి. ఇంకా ఈ రోజు అయితే డే 10 ఆఫ్ ఏదో ఒకటి సిరీస్. ఇంకా మార్నింగ్ లేచి మన మార్నింగ్ రొటీన్ అయితే కంప్లీట్ చేసుకుని పాలు ఇంకా బూస్ట్ తాగేసి జిమ్ కి అయితే వెళ్ళిపోయినాము. సో ఈ రోజు మన లెగ్ వర్కౌట్ ఉండే కాబట్టి చేసుకున్నాం లెగ్ వర్కౌట్. సో పాయింట్ కోసాము ఏంటంటే డైట్ గురించి. అయితే చాలా మంది ఏమనుకుంటారంటే జిమ్ లో గట్టిగా వర్కౌట్ చేసి సరిపోతుంది, కానీ నిజం ఏంటంటే ఫిజిక్ జిమ్ లో బిల్డ్ కావడం స్టార్ట్ అవుతుంది, కానీ అది కంప్లీట్ మాత్రం కిచెన్ లో అవుతుంది. చాలా మంది ఏం చేస్తారంటే కిచెన్ వరకు రాకముందే ఆగిపోతారు. ఇంకా మాత్రం కాదని అట్లయితే వర్కౌట్ చేసి ఏం లాభం నాకు అర్థం కాదు. ఇంకా డైట్ పేరు మీద ఏమేమో తినేస్తారు, ఏమేమో తినేస్తే బాడీ కూడా ఏం కాకుండా పోతుంది బ్రో. ఇంకా చాలా మందికి అయితే యాప్స్ కావాలి, మంచి ఫిజిక్ కావాలి, కానీ డైట్ దానికి వస్తేనేమో లే మాత్రం కాదు ఇంకా లైట్ తీసుకుందామని అంటారు. చూడు బ్రో, బాడీ బిల్డ్ చేయాలంటే ఉట్టి వర్కౌట్ చేస్తే సరిపోదు, దానికి మంచిగా డైట్ కూడా మెయింటైన్ చేయాలి. అప్పుడు పోయి నువ్వు చేసిన వర్కౌట్ కి లాభం అయితే ఉంటుంది, ఇంకా నువ్వు అనుకున్న ఫిజిక్ అయితే అచీవ్ అవుతావు ఎప్పుడైతే నువ్వు గట్టిగా వర్కౌట్ చేసి మంచి డైట్ అయితే మెయింటైన్ చేస్తావు. ఓకేనా? సో లాస్ట్ ఒకటే చెప్తాను, ఎట్లయితే రెగ్యులర్ గా జిమ్ కి మంచిగా వర్కౌట్ అయితే చేస్తావు కదా, సో అట్లానే నేను డైట్ ని కూడా మంచిగా క్లీన్ గా పెట్టుకో. అప్పుడు పోయి నీ బెస్ట్ ఫిజిక్ అనేది అచీవ్ అవుతుంది. ఓకేనా? రైట్, మళ్ళీ ఉంటా మరి, బాయ్.